భారీ వర్షాలు వరదలు ప్రస్తుత పరిస్థితిపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎస్, డీజీపీ, మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సహాయక చర్యలపై అధికార యంత్రాంగం వేగంగా స్పందించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. వరద తగ్గిన వెంటనే పంట నష్టంపై వివరాలు సేకరించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా నష్టంపై అంచనాలు పంపించాలని, డ్రోన్ల ద్వారా దెబ్బతిన్న పంటలను అంచనా వేయాలన్నారు. ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకుండా చూడాలన్నారు. దెబ్బతిన్న ఇళ్లు, పశు నష్టాన్ని కూడా ముందు మదింపు చేయాలన్నారు. పనితీరు వ్యవస్థలో లోపాలు ఉంటే సరైన సమాచారం ప్రజలకు అందదన్నారు. ప్రజలకు ఎక్కడా చిన్న ఇబ్బంది కూడా కలగకూడదని, భారీ వర్షాలతో నష్టపోయిన అన్ని వర్గాలను ఆదుకుంటామని సీఎం చంద్రబాబు చెప్పారు. భారీ వర్షాలతో ఏపీ వ్యాప్తంగా అనేక ప్రాంతాలు అతలాకుతలమవుతున్నాయి. అనేక గ్రామాలు, కాలనీలు జలదిగ్బంధంలో ఉన్నాయి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భారీ వర్షాలతో నష్టపోయిన అన్ని వర్గాలను ఆదుకుంటామంటూ కూడా ఒక భరోసా ఇచ్చారు. భారీ వర్షాలు, వరదలు ప్రస్తుత పరిస్థితిపై చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎస్, డీజీపీ, మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సీఎం చంద్రబాబు పలు ఆదేశాలు జారీ చేశారు. సహాయక చర్యలపై అధికార యంత్రాంగం వేగంగా స్పందించాలంటూ కూడా సూచనలు చేశారు. వరద తగ్గిన వెంటనే పంట నష్టంపై వివరాలు సేకరించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయ శాఖ అధికారులకు సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వానికి కూడా నష్టంపై అంచనాలను పంపించాలంటూ కూడా ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు దెబ్బతిన్న పంటలను కూడా పూర్తిగా అంచనా వేయాలంటూ కూడా చెప్పారు. ఏ ఒక్క రైతు కూడా అన్యాయం జరగకూడదంటూ కూడా అధికారులను ఆదేశించారు. డ్రోన్ల ద్వారా పంట నష్ట అంచనాలను కూడా వేస్తూ ఉన్నారు అధికారులు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్. బలరాం, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఉదయం ఉన్నతాధికారులందరితో కూడా భారీ వర్షాల వరదలపై రివ్యూ నిర్వహించారు. దీంట్లో కొన్ని కీలకమైన అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. ముఖ్యంగా ఏదైతే ప్రకాశం బ్యారేజీకి వచ్చే వరద గురించి ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు సాయంత్రానికి 10 లక్షల క్యూసెక్లు వరద వచ్చే అవకాశం ఉంది. దీన్ని ఎదుర్కొనేందుకు అందరూ అధికారులంతా కూడా సమాయత్తం అవ్వాలని కూడా చెప్తున్నారు. ఇక్కడ ప్రకాశం బ్యారేజీ దగ్గర భారీ వరద 10 లక్షల క్యూసెక్లు వస్తే కిందిగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు జిల్లాలోని లంక గ్రామాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకి తీసుకువెళ్లాలి, పునరావాస కేంద్రాల్లో చేర్పించాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. వరద తగ్గిన తర్వాత ఆస్తి పంట నష్టం వివరాలను సేకరించాలి, రైతుల కుటుంబాలను వెంటనే సాయం అందించాలని కోరారు. కేంద్రానికి కూడా వెంటనే నివేదికను పంపాలి, నష్టం ఎకరం మిస్ కాకుండా అన్ని కూడా ఎన్రోల్మెంట్ చేయాల్సిన అవసరం ఉందని కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. దెబ్బతిన్న ఇళ్లు, పశువుల నష్టాన్ని కూడా మదింపు చేయాలని చెప్పారు. వర్షాల కారణంగా ఆహారం కలుషితం కాకుండా అప్రమత్తంగా ఉండాలి, గ్రామాలలో పారిశుద్ధ్య పనులు కూడా చేయాలని కూడా చంద్రబాబు సూచించడం జరిగింది. డ్రోన్లు కావచ్చు, సీసీ కెమెరాల ద్వారా రియల్ టైం పరిస్థితిపై అధికార యంత్రాంగం స్పందించాలని కూడా చెప్పడం జరిగింది. వరద తగ్గిన వెంటనే పంట నష్టంపై ఒక అంచనాకు రావాలని కూడా చెప్పడం జరిగింది. వర్షాల వల్ల నష్టపోయిన అన్ని వర్గాలను ఆదుకుంటామని ముఖ్యమంత్రి భరోసా ఇస్తున్నారు. మంత్రులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి ఎమ్మెల్యేలతో కలిసి పర్యటించి ప్రజలకు భరోసా కల్పించాలని చెప్పడం జరిగింది. బుడమేరు, ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో బుడమేరు కారణంగా పలు ప్రాంతాలు ముంపు బారిన పడ్డాయని మంత్రి నారాయణ ముఖ్యమంత్రికి తెలిపారు. ఇరిగేషన్ సహా ఇతర శాఖల అధికారులు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అలర్ట్ గా ఉండాలి. ఇబ్బందులున్న ప్రాంతాల్లో బియ్యము, నిత్యావసర సరుకులు సరఫరా చేయాలని నాదెండ్ల మనోహర్కి బాధ్యత అప్పగించడం జరిగింది. ప్రకాశం బ్యారేజ్ దిగువన బాపట్ల జిల్లాలో 6,000 మందిని పునరావాస కేంద్రాలకు తరలించాలని కూడా చెప్పడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా రాయనపాడు రైల్వే స్టేషన్ వరద కారణంగా రైలు నిలిపివేత, ప్రయాణికుల సాయంపై జిల్లా కలెక్టర్, డీజీపీ వివరణ ఇచ్చారు. ఈ విధంగా ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. దానికి తగ్గట్టు అధికారులకు గైడ్ లైన్స్ ఇస్తున్నారు. మంత్రులంతా కూడా ఫీల్డ్ లోనే ఉంటున్నారు. మంత్రులంతా కూడా క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలతో కలిపి ఫీల్డ్ విజిట్ చేయాలి. ఎక్కడైతే వరద వల్ల మునిగిపోయిన ప్రాంతాలు ఉన్నాయో అక్కడ మంత్రులు హాజరవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి మొత్తం కూడా ఈ వ్యవహారం మొత్తాన్ని కూడా అధికారులతో సీఎం అప్పటికప్పుడు అన్ని కూడా తెలుసుకుంటూ ఉన్నారు. ఏదైతే ఉదయం టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు, మధ్యాహ్నం కూడా మరి కొద్దిసేపటి క్రితం కూడా డీజీపీ కావచ్చు, సీఎస్ తో కూడా
ఎప్పటికప్పుడు అంశాలు చర్చిస్తున్నారు. ఫీల్డ్లో ఉన్న మంత్రులతో కూడా చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ ద్వారా ఎక్కడ విషయాలు అక్కడ మొత్తం కూడా తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా బాపట్ల జిల్లాకు సంబంధించి కూడా మంత్రి గొట్టిపాటి అదేవిధంగా జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేశారు. 10 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుంది కాబట్టి ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఎలర్ట్గా ఉండాలి, చిన్నపిల్లల ఆరోగ్యాలు కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఆహారం కూడా నాణ్యత గల ఆహారం పెట్టాలని కూడా చంద్రబాబు ఆదేశించారు. పునరావాస కేంద్రాలు కూడా అవసరమైతే అదనంగా ఏర్పాటు చేయాలి. నిధులకు ఎటువంటి ఇబ్బంది లేదు, అవసరమైతే నిధులు ఎమర్జెన్సీగా ఏర్పాటు చేస్తామని కూడా ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్లందరినీ అప్రమత్తంగా ఉండమని చెప్పారు. ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులంతా కూడా ఎక్కడైతే వరద ప్రాంతాల్లో వరదల్లో మునిగిపోయిన ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు భరోసా కల్పించాలని ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఏదైతే నిన్న ఉదయం నుంచి కూడా ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఏది ఏమైనా మరి కాసేపట్లో మరో సమావేశం కూడా ఉన్నత సమావేశం జరగబోతుంది. ఆ తర్వాత దీనికి సంబంధించి ఏదైతే తుఫాను వాయుగుండం బలహీన పడుతుందనే సమాచారం ప్రభుత్వానికి వచ్చింది. అయినప్పటికీ ఈ రాత్రి వరకు వరదలు వచ్చే అవకాశం ఉంది. రేపటి వరకు కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి చంద్రబాబు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరదే ప్రభుత్వానికి ఆందోళనకు గురి చేస్తుంది. చంద్రబాబు ఈ విషయం చాలా గట్టిగా ఉన్నతాధికారులకు చెప్పారు. ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లతో కూడా ఆయన నిరంతరం సమాచారాన్ని తెలుస్తున్నారు. మరోవైపు ఎక్కడైతే కరకట్ట వెంబట లీక్ వస్తుందో అక్కడ ఇసుక బస్తాలను కూడా రెడీ చేసుకోమని రెవెన్యూ యంత్రాంగానికి అయితే చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికి నిన్నటి నుంచి కూడా భారీ వర్షాల వరదల నేపథ్యంలో చంద్రబాబు ఎప్పుడు సమాచారాన్ని అప్పుడు తెలుసుకుంటూ అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేస్తున్నారు. అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయి అప్రమత్తంగా ఉందని చెప్పుకోవచ్చు. బలరాం, రవిచంద్ర, అంటే క్షేత్రస్థాయిలో పరిస్థితులకు సంబంధించి ఎటువంటి రిపోర్ట్ తీసుకుంటున్నారు సీఎం చంద్రబాబు? అంటే డెఫినెట్ గా స్థానికంగా ఇప్పటికే ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు ఫీల్డ్ లెవెల్లో తిరుగుతున్నారు. ఉదాహరణకి ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్న విజయవాడ తీసుకుంటే కనుక ఇక్కడ మంత్రి నారాయణ, అదేవిధంగా బోండా ఉమ, ఎంపీ కేశినేని చిన్ని, గద్దె రామ్మోహన్ వీరంతా కూడా ఫీల్డ్ లెవెల్లో తిరుగుతున్నారు. కాలనీలు మునిగిపోయిన ప్రాంతాల్లో తిరుగుతున్నారు. అదేవిధంగా మైలవరం నియోజకవర్గం కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది. నియోజకవర్గం మొత్తం కూడా వాటర్తో నిండిపోయింది. VTPS లో కూడా నీళ్లు వచ్చినాయి. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రికి సమాచారాన్ని చేరవేస్తున్నారు. VTPS ఏదైతే ప్లాంట్ ఏదైతే ఉందో విద్యుత్ తయారీ కర్మాగారం మొత్తం కూడా ట్రిప్ అయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆ నీటినన్నింటినీ బయటకు తోడి ఇమీడియట్ గా దాన్ని ప్రొడక్షన్ తీసుకొచ్చే విధంగా కూడా అధికార యంత్రాంగం కృషి చేస్తుంది. ఈ విషయాలన్నీ కూడా ఎక్కడికక్కడ ఆయనకి సమాచారము అందిస్తూ ఉన్నారు. అదే మరోవైపు గుంటూరు జిల్లాలో కూడా జరిగిన ఘటనలు కావచ్చు, నిన్న జరిగిన ఇన్సిడెంట్స్ కూడా చంద్రబాబు తెలుసుకుంటూ ఉన్నారు. అక్కడ కూడా ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలంతా కూడా ధూళిపాల నరేంద్ర లాంటి నేతలంతా కూడా ఆయన ఫీల్డ్ లెవెల్లో తిరుగుతున్నారు. వరద ఈ రకంగా ఎక్కువ అవుతుంది, గంటకి పెరుగుతుందని కూడా చెప్తూ ఉన్నారు. మరోవైపు చంద్రబాబు ఇంటి సమీపంలోని కొండవీటి వాగు ఎత్తిపోతల పథకాన్ని కూడా మోటార్లు ఆన్ చేసి రాజధాని నగరంలోని ముంపును కూడా ఎత్తి నదిలో పోసే కార్యక్రమం కూడా కొనసాగుతుంది. 3 మోటార్లు ఆన్ చేశారు. మొత్తానికి ముఖ్యమంత్రి అయితే ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటూ తగిన సూచనలు, సలహాలు అయితే ఇస్తూ ఉన్నారు. బలరాం, రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.